ఈరోజు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తూ ఉంది. ఎందుకంటే మేము ఆ న్యాయవాదులే కాక విద్యార్థుల తర్వాత న్యాయవాదులే ముందుండి ఢిల్లీ ప్రోగ్రాం కానీ ఇందిరా పార్కులో ఉన్న తెలంగాణ న్యాయవాదులు అందరం కూడా మన చంద్రబాబు నాయుడును తెలంగాణ సపోర్ట్ చేయమంటే కూడా ఆ రోజు ఎన్నోసార్లు దాడులు చేశారు. విద్యార్థులు వెంబడి కూడా వాళ్ళ విద్యార్థులను లాఠీ చార్జ్ చేస్తే కూడా న్యాయవాదులు ముందుండి వేల మంది తరలి వచ్చేసి కూడా న్యాయవాదులు వాళ్ళ వెంబడి ఉండి కూడా వాళ్ళ కేసులు కూడా మేము ఎదుర్కోవడం జరిగినది. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు ముందు పాత్ర వహిస్తూ ఉన్నారు. మొన్న జరిగిన 12 కాన్స్టిట్యూన్సీలు అయితే ఉండవో మా న్యాయవాదులు చేసి అడ్వకేట్ చేసి తరపున మేము ఎందుకంటే ప్రతి ఒక్క 12 కాన్స్టిట్యూన్సీలు తిరిగి ఓటర్ల దగ్గర భారత చరిత్ర లోపలనే న్యాయవాదులు పోయి ఓటర్లు అడిగి ఓటర్ల దగ్గరికి వెళ్ళి గ్రామాన తిరిగి మేము ఓటర్లు అడిగి బంపర్ మెజార్టీతో గెలిపించాము. అందుకోసం చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేసేది ఏంటంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు కానీ గ్రామ సర్పంచ్ నుంచి ఎంపీ వరకు కూడా అందరూ రాజీనామాలు చేస్తే న్యాయవాదులు ముందుండి వాళ్ళని గెలిపిస్తామని చెప్పేసి మేము ఒక మనవి చేస్తూ ఉన్నాము. ఏదైతే రాజకీయ ఒక అస్థిరతలు వస్తున్నప్పుడే రాజకీయ అందరూ రాజీనామాలు చేసినప్పుడే తెలంగాణ ఒకరు సాధించుకుంటామని చెప్పి మేము చెప్తా ఉన్నాం, డిమాండ్ చేస్తున్నాము. నేను తెలంగాణ జేఏసీ కోఆర్డినేటర్గా ఉండి కూడా 119 కాన్స్టిట్యూన్సీలు కూడా తిరిగాను. ఎందుకంటే బ్రహ్మాండంగా ప్రజల లోపల తెలంగాణ వాదం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు టీడీపీ నాయకులు దాన్ని అనుగొక్కుతూ ఉన్నారు. ఎందుకంటే టీఆర్ఎస్లు ఎప్పుడైతే రాజీనామా చేసినారో వాళ్ళు కూడా రాజీనామా చేసిండే తెలంగాణ అప్పుడే వచ్చేది. అందుకని చెప్పేసి మేము డిమాండ్ చేసేది ఒకటే, ఎందుకంటే ప్రజలను కూడా కోరేది, ప్రజలు కూడా డిమాండ్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ అందరూ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసినప్పుడు తెలంగాణ సాధించుకుంటాము. ఎందుకంటే మేము వెంబడి న్యాయవాదులం కూడా 25,000 మంది న్యాయవాదులు తెలంగాణ జిల్లాలో 10 జిల్లాల్లో వచ్చి 25,000 మంది న్యాయవాదులు ఉండము. ఆ న్యాయవాదులందరం కూడా వెంబడి మేము గెలిపిస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చాము. కూడా హామీ ఇచ్చినా కూడా వాళ్ళు ముందుకు వస్తలేరు. మేము ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం రాజీనామా అంటూ ఉన్నారు. 600 మంది విద్యార్థులు వచ్చిపోయినా కూడా వాళ్ళకి చలనం లేదు ఇంతవరకు కూడా. ఎందుకంటే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, న్యాయవాదులు అందరం కూడా వాళ్ళు రాజీనామా చేసేస్తేనే కానీ తెలంగాణ వాదం అనేది ఇమీడియట్లో వస్తుంది. తెలంగాణ వాదం కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దిగి వస్తుంది. ఎందుకంటే రాజకీయ సంక్షోభం ఏర్పడుతుంది అప్పుడు. అందుకని మనం తెలంగాణ ఇది ఇప్పటిది కాదు, 56 సంవత్సరాల సంది తెలంగాణ వాదం ఉంది. ఎందుకంటే ఎంతమంది మనం నీరు కానీ ఉద్యోగాలు కానీ పదవులు కానీ అన్ని మొత్తం కూడా దోపిడీ చేశారు, భూములు కానీ. ఎందుకంటే మనకి ఎంతోమంది అన్ఎంప్లాయీస్ ఉన్నారు మన దగ్గర. అన్ఎంప్లాయీస్ వల్ల నక్సలిజం అనేది ఏదో ఒకటి పెట్టేసి శ్రీకృష్ణ కమిటీ ఒకటి, పాలతు కమిటీ వేశారు, తర్వాత ముఖర్జీ కమిటీ అని ఒకటి, రోషయ్య కమిటీ అని ఒకటి, పనికిరాని కమిటీలతో అయ్యేది కాదు పోయేది కాదు. మేము సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం న్యాయవాదులు అందరం కూడా. ఎందుకంటే ఇమీడియట్లీగా తెలంగాణ బిల్లును పార్లమెంట్లో పెట్టేసి తెలంగాణను ఇవ్వమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. 4 కోట్ల ప్రజానికం కూడా కోరుకునేది 56 సంవత్సరాల సంది కూడా తెలంగాణ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఎన్నో స్మాల్ స్టేట్స్ ఉన్నాయి, ఎన్నో డెవలప్మెంట్ అయినాయి. సీమాంధ్ర నాయకులు పెట్టుబడిదారులు కానీ ఎందుకంటే కంపెనీలు ఉన్న వాళ్ళు కానీ తెలంగాణ రానియకుండా కొద్దిమంది లగడపాటి, రావుల నరసింహారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వీళ్ళంతా కొద్దిగా అడ్డుకుంటూ ఉన్నారు. అక్కడ ఉన్న సీమాంధ్రలో కూడా ఎంతమంది న్యాయవాదులను కలిసాము, వాళ్ళు కూడా మా సపోర్ట్ చేశారు. విడిపోదాం అన్నదమ్ములాగా విడిపోదాం కలిసిమెలిసి ఉందామని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు. అందుకని చెప్పేసి కొద్దిమంది కోసము వాళ్ళ స్వార్థం కోసము తెలంగాణకు అడ్డుపడుతూ ఉన్నారు. మన యొక్క కాంగ్రెస్ నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ పదవుల కోసము వాళ్ళ ఓట్ల కోసం కావాల్సి అంటున్నారు. కానీ తెలంగాణ మీద ఏ మాత్రము అభిప్రాయం లేదు. చంద్రబాబు నాయుడు ఇప్పటికే కళ్ళు తెరిచి రెండు కళ్ళ సిద్ధాంతం కానీ 2 కొడుకుల సిద్ధాంతం కానీ మాని తెలంగాణ సపోర్ట్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాము. అన్ని పార్టీలు కూడా ఏకతాటి మీకు వచ్చేసి, ఎందుకంటే రాజకీయ సంక్షోభం చేసినప్పుడే తెలంగాణ వాదం వస్తుంది. తెలంగాణ అనేది కంపల్సరీ వస్తుంది, ప్రజల లోపల ఉంది. ఎవరు కూడా దానికి ఇంక జరిగే క్వశ్చన్ లేదు. ఇప్పుడు ప్రజల లోపల గాఢంగా ఉంది. అందుకని మేము న్యాయవాదులు అందరూ డిమాండ్ చేసేది ఏంటంటే రాజకీయ సంక్షోభం వచ్చినంత వరకు కూడా తెలంగాణ అనేది రాదు. అందుకని చెప్పేసి మేము టీఆర్ఎస్లో ఎప్పుడైతే 12 మంది రాజీనామా చేశారో అప్పుడే వీళ్ళందరూ చేసినట్టు రాజకీయం, ఎందుకంటే అప్పుడే తెలంగాణ వచ్చేది. ఇప్పటికైనా ఎందుకంటే ముందు కూడా మొత్తం టీడీపీలు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ తెలంగాణలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ రాజీనామాలు చేసి ముందుకు వస్తే తెలంగాణ ప్రజాప్రతినిధులందరినీ కూడా తెలంగాణ 4 కోట్ల ప్రజానికం పూల్లో పెట్టి గెలిపిస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అందుకని తెలంగాణ సాధించడం అనేది ఖాయము. తెలంగాణ న్యాయవాదులు మేము ముందుండి కూడా ఇంకా ముందు వాళ్ళకి ఎటువంటి ఆపద వచ్చినా కూడా న్యాయవాదులు అందరం కూడా 25,000 మంది న్యాయవాదులు తెలంగాణ జిల్లాన కూడా ఈ ప్రపంచంలోనే ఎక్కడ కూడా ఇటువంటి న్యాయవాదులు ముందుండి కూడా నడిపించిన ఉద్యమాలు లేవు. ఫస్ట్ టైం ఒక గ్రామాలకి న్యాయవాదులు కోటేసుకొని ఫస్ట్ టైము, ఎందుకంటే గ్రామాల్లో ఓటు అడిగిన దినాలు ఉన్నాయి. అందుకని చెప్పేసి మేము డిమాండ్ చేసేది ఒకటే, తెలంగాణలో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కూడా మీరు మోసం చేయకండి. ఇంకా ఎక్కువ రోజులు కూడా మీరు చెల్లవు. ఎందుకంటే గ్రామాలకు పోతే కూడా మీరు తరిమి కొట్టే పరిస్థితి వచ్చింది. న్యాయవాదులు కూడా ఎన్ని కేసులు పెట్టి న్యాయవాదులు ఇంకో క్వశ్చన్ లేదు. తెలంగాణ సాధించే వరకు న్యాయవాదుల ముందుండి నడిపిస్తామని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. సరే, అయితే ఇప్పుడు చాప్టర్ 8 ఉంది కదండి,
సిక్స్త్ ఆప్షన్. ఎయిత్ ఆప్షన్ దాని గురించి ఒకసారి వివరణ చెప్తారా సార్? ఎయిత్ ఆప్షన్ అనేది ఒక సీమాంధ్రలో ఒక కుట్ర అది. ఎందుకంటే తెలంగాణలో క్లియర్గా ఇచ్చారు. ఎందుకంటే నక్సలిజం అనేది ఇప్పుడు 10 ఏళ్ళ సంది, నేను 11 సంవత్సరాల సంది తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కూడా అందులో లీగల్ సెల్ జనరల్ సెక్రటరీగా ఉన్నా. అందుకని చెప్పేసి అంతవరకు మీరు చూడండి, అంతకుముందున్న నక్సలిజం కానీ 2001 నుంచి నక్సలిజం కానీ మీరు కంపేర్ చేసుకుంటే ఎన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి, ఎన్ని జరిగినాయి అనేది క్లియర్గా క్లుప్తమైపోతుంది. అందుకని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా, అది కల్పితం, అది నక్సలిజం అనేది లేదు, అది అంతకు మొత్తం కావాలని చెప్పి కుట్ర అది. అందుకని ఎయిత్ ఆప్షన్ అనేది కూడా కమిటీ ఫాల్తు కమిటీ. అందుకని చెప్పేసి కమిటీని ఎవరు కూడా బిలీవ్ చేసే పరిస్థితి లేదు. ఎయిత్ ఆప్షన్ లేదు, ఏం లేదు, కంపల్సరీ. ఎందుకంటే మా తెలంగాణ మాకు కావాలని చెప్పి డిమాండ్ చేస్తాను. సార్, ఇప్పుడు ఉద్యమకారులంగా ఎన్నో కేసులు పెడుతున్నారు కదా సార్, వాటికి మీరు ఏ విధంగా సపోర్ట్ ఇవ్వగలరు సార్? నేను 4,000 5,000 బెయిల్ పిటిషన్లు వేసాను స్టూడెంట్స్ మీద. అవన్నీ ఎందుకంటే సేమ్ ఇన్సిడెంట్ దిల్సుఖ్నగర్లో ఉంటాడు, మన పంజగుట్టలో కేసు, తానాకలో కేసు, హ్యాబిట్స్లో కేసు. ఎందుకంటే ఐపీసీలో చైన్ ఆఫ్ అఫెన్స్ టైము, ఎందుకంటే మొత్తం ఒకటే ప్లేస్లో ఒకసేపు అఫెన్స్లు అన్నది కావాలని చెప్పి తప్పుడు కేసులు పెట్టేసి ఎక్కువ కేసులు పెడితే వాళ్ళ ఇంకో స్టేటస్ పర్పస్ కోసము ఎక్కువ కేసులు పెడితే వీళ్ళు ఉద్యమం అణిగిపోతుంది అనుకుంటారు. తప్పది. 4 కోట్ల ప్రజానికం కూడా కేసులకు భయపడే క్వశ్చన్ లేదు. తెలంగాణ అనేది కంపల్సరీ సాధించి తీరుతాము. కేసుల కోసం భయపడడం అనేది వాళ్ళ ఒక కళ. అందుకని చెప్పేసి కేసుల గురించి భయపడే క్వశ్చనే లేదు. విద్యార్థుల మీద ఎవరి మీద 100-150 కేసులు కూడా పెట్టారు. మేమే బెయిల్ తీసుకుని వాళ్ళ సపోర్ట్గా ఉన్నాము. అది కేసుల కోసం భయపడే క్వశ్చన్ లేదు. ఆ తప్పుడు కేసులు అవన్నీ ఎగిరిపోయే కేసులు అని చెప్పి చెప్తున్నాం. ఇప్పుడు కేసీఆర్ గారు మహాయజ్ఞం చేస్తున్నారు కదా సార్ 14th నుంచి, దాని మీద మీ అభిప్రాయం? దానివల్ల ఏమైనా తెలంగాణకి ఇంకా ఉద్యమం ఉద్రిక్తం కావడానికి సపోర్ట్ ఉంటుందంటారు? ఇప్పటి వరకు కూడా కేసీఆర్ చేసినప్పుడే 2001 కూడా తెలంగాణ అని అంటేనే ఒక అసహించుకొని ఒంటరాని తనలాగా భావించిన వాళ్ళు కేసీఆర్ పార్టీ పెట్టిన తర్వాతనే 2001 తర్వాత ప్రతి ఒక్కరు జై తెలంగాణ అని చెప్పేసి చాలామంది, దేవేంద్ర గౌడ్ కానీ, విజయశాంతి కానీ, చాలామంది, నరేంద్ర కానీ, వీళ్ళందరూ పార్టీలు పెట్టారు. పార్టీలు పెట్టి కూడా అందులో మనం విలీనమయ్యాయి. అందుకు అని చెప్పేసి నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, కేసీఆర్ ఏది చేసినా కూడా ప్రజల లోపల ఎందుకంటే ఆయన ప్రోవోక్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అని అనుభూతాలు చాలామంది చూసినా కూడా ఆయన కష్టపడతా ఉన్నాడు. అందుకని చెప్పేసి నేను ఎందుకంటే ఇంకా యజ్ఞం చేసినా కూడా ప్రజల లోపల ఉత్సాహం రావడానికి ఏది చేసినా కూడా తెలంగాణ కోసం చేస్తున్నాడు. కనుక తెలంగాణ కోసం ఆవిర్భవించింది టీఆర్ఎస్ కానీ దాన్ని తప్పు పట్టడానికి లేదు. అందుకని ఇంకా ప్రోవోక్ చేసేసి ఉత్సాహం చేయడానికి ప్రజల కోసం చేస్తున్నాడు. శక్తి చేయాలని చెప్పేసి కూడా యజ్ఞం ద్వారా ప్రజలను కోరుతుండొచ్చు. భగవంతుని కూడా మేము అదే కోరుకునేది. ఇంకా ఉద్యమంలో ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి భగవంతుని కోరుతున్నాము. ఎందుకంటే యజ్ఞం వల్ల ఇంకా ఉత్సవంతో తెలంగాణ రావాలని చెప్పేసి కూడా భగవంతుని కోరుకుంటున్నాం. సరే, ఇది విగ్రహాల విధ్వంసంపై మీ అభిప్రాయం? విగ్రహాల విధ్వంసం ఏంటండి, 600 మంది ప్రాణాలు ఏదో బొమ్మలు లేని దాన్ని ఇసుకపోయి ప్రాణాలు లేనటువంటి ఎరగొడితే దాని గురించి మాట్లాడేంత తప్పది. 600 మంది విద్యార్థులు ప్రాణాలు పోయినప్పుడు ఒక లీడర్ కూడా మాట్లాడిన వాళ్ళు ఈడొచ్చి ఫోటోలు దిగేసి అది చేసేసి ఏదో గడబడలా పోయింటాయి. దానికి పెద్ద ఇవాళ చేసి పెట్టచ్చు. మా విద్యార్థులు మా ప్రాణాలు తెచ్చేయమని చెప్పండి. మేము ఇప్పుడే చేస్తాం. మేము అడ్వకేట్లు అందరం చందాలు వేసుకుని బొమ్మలు పెట్టిస్తాం. మేము మంచిగా 1000 రూపాయలు 25,000 మంది ఉన్నాము. ఎంత అయితే బొమ్మలకు 600 మంది విద్యార్థులు వాళ్ళు పదవులు ఆలోచించలేదు, ఎమ్మెల్యే ఆశించలేదు, ఎంపీ ఆశించలేదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు పొట్టతిప్పల కోసం, వాళ్ళ ఉద్యోగాల కోసం వచ్చేసి చదువుకోవడానికి వచ్చేసిన బలిదానాలు చేశారు. వాళ్ళ గురించి పట్టించుకుంటే ఎవరులేరే. ఆ రోజు ఎవరు మాట్లాడలేదే. ఏదో ప్రాణం లేనటువంటి వచ్చి విగ్రహాలమైన చెప్తున్నారు. దాని గురించి పట్టించుకున్న క్వశ్చన్ లేదు. విగ్రహాలు అనేది కంపల్సరీ పెట్టే ఇయ్యాలి కాకపోతే ఏమైనా పెడతారు, అది విడిచిపెట్టండి. అది కదా విగ్రహాలను పట్టించుకున్న క్వశ్చన్లో మా తెలంగాణ మాకు కావాలి. జై తెలంగాణ. థ్యాంక్ యూ.